ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నేతలకు అరెస్టుల భయం పట్టుకుందా? అందుకే వైసీపీ లీడర్లంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారా? తాజా అరెస్టులతో వణికిపోతున్న వైసీపీ లీడర్లను మరిన్ని అరెస్టులు టెన్షన్ పెడుతున్నాయా? కూటమి సర్కార్ నెక్స్ట్ టార్గెట్ ఎవరు? సొంత నేతల అరెస్టులతో ప్రతిపక్ష వైసీపీ ఉక్కిరి బిక్కిరవుతోంది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు అరెస్ట్ అవుతున్నారు. కూటమి సర్కార్ కొలువు తీరాక నేతల అరెస్టులు జరుగుతుండటంతో ఫ్యాన్ పార్టీ పరేషాన్ అవుతుంది. తాజాగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేష్ అరెస్ట్ అయ్యారు. మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్టు చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా మరికొన్ని అరెస్టులు జరుగుతాయని ప్రచారం జరుగుతోంది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో లేళ్ల అప్పిరెడ్డిని మంగళగిరి పోలీసులు అరెస్టు చేశారు. ఇదే కేసులో ఇప్పటికే బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీ నేతలు దేవినేని అవినాష్, తలసిల రఘురాం తదితరుల కోసం గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల పోలీసులతో కలిపి 12 బృందాలను ఏర్పాటు చేశారు. హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో నిందితులంతా అజ్ఞాతంలోకి వెళ్లారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. దీంతో సురేష్ ను 2 వారాల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత ఆయన్ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. గతంలో చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో అరెస్టు చేస్తారన్న భయంతో మాజీ మంత్రి జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ను హైకోర్టు తిరస్కరించడంతో తన అరెస్టు ఖాయమని భావించే జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన ఆచూకీ కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు. టీడీపీ కార్యాలయం, చంద్రబాబు ఇంటిపై దాడి కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న వైసీపీ నేతల పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడం, ఆ తర్వాత తమపై 2 వారాల పాటు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలన్న అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చడంతో ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న వైసీపీ నేతల అరెస్టుకు లైన్ క్లియర్ అయింది. దీంతో అరెస్టు ఖాయమని, ఈ కేసులో నిందితులుగా ఉన్న నేతలు అజ్ఞాతంలోకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యే వంశీ కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దేవినేని అవినాష్ కూడా పరారీలో ఉన్నారు. వీరిని కూడా అరెస్టు చేసేందుకు పోలీసులు గాలింపు జరుపుతున్నారు. ప్రస్తుతం వీళ్లంతా ఏపీలో కాకుండా హైదరాబాద్ లో తలదాచుకుంటున్నట్టు తెలిసింది. కూటమి సర్కార్కు భయపడి చాలా మంది లీడర్లు రాష్ట్రంలో ఉండడం లేదట. అటు జగన్ పర్యటనలోనూ కీలక లీడర్లు ఎక్కడా కనిపించడం లేదు. అయితే వాళ్ళంతా అరెస్టులకు భయపడే జగన్ వెంట తిరగడం లేదని టాక్ సైతం వినిపిస్తోంది. మరికొందరు లీడర్లు కేసులకు భయపడి నోరు మెదపడం లేదని సమాచారం. మొత్తంగా వైసీపీ నేతలకు అరెస్టుల టెన్షన్ కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తోందని ప్రచారం జరుగుతోంది.